బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మొదలవుతోంది. కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి సుమారు వర్షం మొదలైంది. మరికొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలముకొని ఉన్నాయి. రాబోయే 2 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురవబోతోంది. అంతేకాదు రాబోయే 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఈ భారీ వర్షాలు ఉండబోతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షాల ప్రభావం ఎలా ఉంది, ఎక్కడెక్కడ వర్షం పడుతుందనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే మీరు కూడా కమెంట్ చేయండి. మీరు ఎక్కడున్నారు, మీరున్న ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోందా, ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది, ఎందుకంటే ఇది ఆఫీసులు వదిలే సమయం కాబట్టి మీరున్న ఏరియాలో వర్షం పడుతుందా, అక్కడ రోడ్లపై ఎటువంటి పరిస్థితి ఉందో కామెంట్ చేయండి. సో తద్వారా చాలా మందికి ఆ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆఫీసులు వదిలే సమయం అవుతుంది, అందరూ రోడ్లపైకి వస్తారు, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు, మీరున్న ప్రదేశంలో వర్ష ప్రభావం ఎలా ఉంది? ప్రస్తుతం నేను సెక్రటేరియట్ ముందున్న గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం జోరుగా పడుతుందని చెప్పుకోవచ్చు. హిమాయత్ నగర్ తో పాటు నారాయణగూడ, బషీర్బాగ్ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షం పడుతుందని క్లియర్గా మనం ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. సో గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా గంట సేపటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇవాళ మొత్తం సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా ఈ విధమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. సో వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంకా కంటిన్యూ అయితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. మెయిన్ టీవీ నుంచి వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. అంతేకాదు కొంతమంది కామెంట్ చేశారు. బిగ్ టీవీకి శ్రవణ్ మీరు అందుబాటులోనే ఉండండి, ఒకసారి చూడండి. ఒకసారి అదిగో మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం సెక్రటేరియట్ దగ్గర ఉన్నారు. సెక్రటేరియట్ దగ్గర భారీ వర్షం కురుస్తోంది. శ్రవణ్, ఒకసారి కెమెరాను ప్యాన్ చేయమని చెప్పండి, నేను ఆ దృశ్యాలు కూడా చెప్తాను. భారీ వర్షం కారణంగా రోడ్లపైన నీళ్లు నిలిచిపోయాయి. సన్నీ కామెంట్ చేశారు. బాలానగర్ లో చాలా ఎక్కువ రైన్ పడుతుందట. బాలానగర్ లో చాలా ఎక్కువ రైన్ పడుతుందంట సన్నీ కామెంట్ చేశారు. అంతేకాదు కుమార్ కామెంట్ చేశారు. దిల్సుఖ్ నగర్ లో కూడా ఫుల్ రైన్ అంట. ఇటు బాలనగర్ లో ఫుల్ రైన్ ఉంది, అటు దిల్సుఖ్ నగర్ లో కూడా ఫుల్ రైన్ ఉంది. అజయ్ మెసేజ్ చేశారు. రామాంత్పూర్ లో కూడా ఫుల్ రైన్ ఉంది. అజయ్ గారు, రామాంత్పూర్ లో రైన్ ఉందా లేదా మీ ఒకసారి కమెంట్ చేయండి. అలాగే పద్మారావు నగర్, సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంట, కమెంట్ చేశారు. భరద్వాజ్ కమెంట్ చేశారు. అలాగే డాక్టర్ కళ్యాణ్ కమెంట్ చేశారు. వనస్థలిపురంలో ఫుల్ రైన్ ఉంది. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఫుల్ రైన్ ఉంది. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, బిగ్ టీవీ మెసేజ్ బాక్స్ లో కూడా మీరు చూడొచ్చు. మెసేజ్లు చేస్తున్నారు బిగ్ టీవీకి. ఎక్కడెక్కడ సన్నీ కమెంట్ చేశారు. హైయెస్ట్ రైన్ బాలానగర్ లో విపరీతమైన వర్షం పడుతుందంట, అక్కడ పవర్ కూడా లేదు. ఓకే, మా ప్రతినిధి ఉన్నది ప్రస్తుతం సెక్రటేరియట్ లో. మీరందరూ కామెంట్ చేయండి, మీరు ఎక్కడున్నారు, మీరున్న ప్రదేశం నుంచి కామెంట్ చేయండి. ఈ వార్తను చూస్తున్న వాళ్ళందరూ కూడా, సో దట్ ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో జనాలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాను అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. పిడుగులు కూడా పడుతున్నాయి. ఇక్కడ కూడా బంజారా హిల్స్ లో కూడా పిడుగులు పడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. పిడుగులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదే రామాంత్పూర్ లో భారీ వర్షం పడుతుంది. మా ప్రతినిధి అంజుమా కూడా ఉన్నారు. మా అంజుమాతో మాట్లాడుతూ, అంజుమా ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, మీరున్న ఏరియాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి శ్రవణ్ తో మాట్లాడదాం. అంజుమాతో మరి కొద్దిసేపట్లో మాట్లాడదాం. శ్రవణ్, ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన హైదరాబాద్ లో భారీ వర్ష ప్రభావం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. వాహనాలు వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. శ్రీనివాస్ కమెంట్ చేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ భారీ వర్షంలో పవర్ కట్ లేకుండా చూడండి, ఎందుకంటే చిన్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్లు చాలా మంది ఉంటారు, ఇబ్బంది పడతారని. ఓకే, మీరు ఎక్కడున్నారు, ఆ ఏరియాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కమెంట్ చేయండి శ్రీనివాస్ గారు.
సిద్ధ శ్రీధర్ గౌడ్ కమెంట్ చేశారు, తిరుమలగిరిలో భారీ వర్షం ఉందంట. మా ప్రతినిధి అంజుమ మనకు అందుబాటులో ఉన్నారు. అంజుమ, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీరున్న ప్రదేశంలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? మాట్లాడుతున్న వ్యక్తి ఎస్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం వర్ష ప్రభావం హైదరాబాద్ లో. అంజుమ, హైదరాబాద్ లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? మీరు ఎక్కడున్నారు సిటీలో? అంజుమ, నా మాట వినిపిస్తుందా? హైదరాబాద్ లో గత గంట సేపటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారి హైదరాబాద్ లో ఉన్న ప్రజల రియాక్ట్ అవ్వండి. మీరు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నారో ఆ ప్రదేశంలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో. శ్రీధర్ గౌడ్, తిరుమలగిరిలో భారీ వర్షం కురుస్తోందంట. సన్నీ, బాలానగర్ లో, సన్నీ మీ కమెంట్ చదివాను, బాలానగర్ లో భారీ వర్షం కురుస్తోందని. కొరియర్ కుమార్, మల్కాజ్గిరిలో కూడా హెవీ రెయిన్ కురుస్తోందని కొరియర్ కుమార్ కమెంట్ చేశారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి కమెంట్ చేశారు, ఐడిపిఎల్ చింతల్లో కూడా భారీ వర్షం కురుస్తుందట. అటువైపు వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. కర్నీ కమెంట్ చేస్తారు, ఓల్డ్ సిటీలో ఫుల్ రెయిన్ ఉందని కర్నీ కమెంట్ చేశారు. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. ఇటు ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఇటు బాలనగర్, మేడ్చల్ వైపు భారీ వర్షం కురుస్తోంది. సో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది అనేది మీరు కమెంట్ చేయండి, సో దట్ నేను దాన్ని చదివి వినిపిస్తాను. సికింద్రాబాద్ లో హెవీ ట్రాఫిక్ ఉందంట. కొర్ర లాలు కమెంట్ చేశారు. ప్రియాంక రాములు కమెంట్ చేస్తున్నారు, ఎస్ఆర్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని. మీరు ఇప్పుడు బిగ్ టీవీ చూస్తే మొత్తం సిటీ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో మొత్తం పూర్తి సమాచారం మీ చేతిలో ఉన్నట్టే. కొర్ర కమెంట్ చేశారు, కొర్రాళ్ళు సికింద్రాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఉందని. ప్రియాంక ఎస్ఆర్ నగర్ లో ట్రాఫిక్ జామ్ ఉందని కమెంట్ చేశారు. ఖాదర్ ఖాన్ మదన్పేట, సైదాబాద్ లో భారీ వర్షం కురుస్తుందంట. అక్కడ వర్షం కురుస్తుందా లేదా, అక్కడ ఎలా ఉందో కూడా మీరు కమెంట్ చేయండి. మహబూబ్ అలీ కమెంట్ చేశారు, హఫీజ్ బాబా నగర్ లో ఫుల్ రైన్ ఉందంట. సెక్రటేరియట్ ప్రదేశంలో ఫుల్ రైన్ ఉందని టింకు స్మైలీ కమెంట్ చేశారు. మొత్తం సిటీ వ్యాప్తంగా ఎటువంటి ప్రభావం ఉందో వర్షాల కారణంగా మీరు కమెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ ని కూడా చదివి వినిపిస్తాను. 3 గంటల నుంచి వర్షం కురుస్తుందంట సన్నీ కమెంట్ చేశారు. అలాగే శేఖర్ కమెంట్ చేశారు, బహదూర్పల్లిలో కూడా భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. సంజయ్ చిన్ని, దిల్సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని సంజయ్ చిన్ని కమెంట్ చేశారు. నగేష్ కమెంట్ చేస్తున్నారు, అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ వర్షం కురుస్తోందంట. ఎస్, అనీష్ కమెంట్ చేస్తున్నారు, యాప్రాల్లో భారీ వర్షం కురుస్తోందంట. మదర్పేట, సైదాబాద్ లో హెవీ రెయిన్ కురుస్తోందంట. ఖాదర్ ఖాన్ కమెంట్ చేశారు. కోటిలో కూడా ఫుల్ రెయిన్ ఉందంట. లింగంపల్లిలో కూడా భారీ వర్షం కురుస్తోందంట. విక్కీ విజయ్ కమెంట్ చేశారు. డి శ్రీను, కోటిలో ఫుల్ రెయిన్ కురుస్తోందని డి శ్రీను కమెంట్ చేశారు. ఎర్నెస్ట్, గాజుల మల్లారంలో కూడా భారీ వర్షం కురుస్తోందంట. గచ్చిబౌలిలో ఫుల్ రెయిన్ ఉందని రమేష్ కుమార్ కమెంట్ చేశారు. రెడ్డి మ్యూజిక్ కమెంట్ చేశారు, బిఎన్ రెడ్డిలో ఫుల్ రెయిన్ ఉందంట. బిఎన్ రెడ్డిలో కూడా ఫుల్ రెయిన్ ఉందంట. హస్తినాపురంలో భారీ వర్షం కురుస్తుందని కమెంట్ చేశారు. చూడండి ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మీరు ఒకసారి మా వాట్సాప్ కూడా మీ దగ్గర ఉన్న విజువల్స్ చిత్రీకరించి మా వాట్సాప్ కూడా పంపించండి, సో దట్ మీరున్న ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వివరించండి, సో దట్ నేను వాటిని మీకు చదివి వినిపిస్తాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు మొత్తం సిటీలో గల్లీలో వర్ష ప్రభావం, ట్రాఫిక్ ప్రభావం ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు బిగ్ టీవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎటువైపు నుంచి వెళ్ళొచ్చు, ఎటువైపున ట్రాఫిక్ జామ్ ఉంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. జామీ శ్రీధర్ కమెంట్ చేశారు, మియాపూర్ లో భారీ వర్షం కురుస్తోందని. రమేష్ కుమార్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. హరీష్ కమెంట్ చేశారు, హరీష్ వోక్స్ కమెంట్ చేశారు. జేఎన్టీలో భారీ వర్షం కురుస్తోందని. ఎస్, బింగి కృష్ణ కమెంట్ చేశారు. హయత్ నగర్ లో కూడా భారీ వర్షం కురుస్తోందంట. కామారపు సాయి శరణ్ కమెంట్ చేశారు, భారీ వర్షం కురుస్తోందని. ఆయన ఉన్న ప్రదేశంలో భారీ వర్షం కురుస్తోందని మహేష్ బర్ర కమెంట్ చేశారు. హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందంట. పల్లి యశ్వంత్ కమెంట్ చేశారు, హెవీ రైన్ ఎక్కడ, సనత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. జామి శ్రీధర్ కమెంట్ చేశారు, మియాపూర్ లో. బింగి కృష్ణ హయత్ నగర్ నుంచి కమెంట్ చేశారు, అక్కడ భారీ వర్షం కురుస్తోందని. కామారపు
సాయి శరణ్ కమెంట్ చేశారు జేఎన్టీలో భారీ వర్షం కురుస్తుందని. బీసీ వర్క్స్ కమెంట్ చేశారు మేడ్చల్లో కూడా భారీ వర్షం కురుస్తుందంట. మేడ్చల్లో భారీ వర్షం కురుస్తోందని భాను కమెంట్ చేశారు. వెంకట శివప్రసాద్ కమెంట్ చేస్తున్నారు నార్సింగ్ లో భారీ వర్షం కురుస్తోందని. మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. మహేష్ బొర్రా కూడా కమెంట్ చేశారు హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని. పల్లి యశ్వంత్ కమెంట్ చేశారు హెవీ రైన్. సనత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని. బి సందీప్ బాలానగర్ లో ఫుల్ రైన్ అని బి సందీప్ కమెంట్ చేశారు. అవినాష్ కమెంట్ చేస్తున్నారు మధురా నగర్ లో భారీ వర్షం కురుస్తుందని. సర్వేజన సుఖనో భవంతు అని ఒకరు కమెంట్ చేశారు. అన్న కర్నూలులో వర్షం లేదంటే ఓకే, ఇది తెలంగాణలో వర్షం కురుస్తుందండి. ఒకవేళ ఏపీలో కూడా ఎక్కడైనా వర్షం కురిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. కర్నూలులో వర్షం లేదంట. ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర కూడా భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. ఎస్, మీకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇస్తాను. మీరు వాట్సాప్ నెంబర్కి కొన్ని విజువల్స్ పంపించవచ్చు. మీరున్న ప్రదేశం నుంచి అక్కడ ఎటువంటి వర్ష ప్రభావం ఉందో మీరు కమెంట్ చేసి నేను ఇదిగో ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ ఈ వర్షం ఉందని మీరు ఒక 1 minute లోపు చిన్న వీడియోని చేసి పంపిస్తే నేను దాన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. మీరున్న ప్రదేశం నుంచి ఎవరు ముందు పంపిస్తే ఆ వీడియోను ముందు ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి ఒకసారి. 9133185560 వాట్సాప్ నెంబర్ మరోసారి చెప్తున్నాను. 9133185560. నేను వాట్సాప్ నెంబర్ని ఇక్కడ మెసేజ్ ఇన్బాక్స్లో కూడా టైప్ చేస్తాను. మీరున్న చోట నుంచి వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు ఆ వాట్సాప్ నెంబర్కి 1 minute లోపు వీడియోని జస్ట్ కావాలంటే మీరు కూడా కనిపించవచ్చు. అందులో మీరు కనిపించి నేను పలానా ఏరియా నుంచి మాట్లాడుతున్నాను, ఇదిగో వర్ష ప్రభావం ఎలా ఉంది, ట్రాఫిక్ ప్రభావం ఎలాగుంది అని మీరు దాన్ని పంపిస్తే నేను ప్లే చేస్తాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరున్న ఏరియాతో పాటు మిమ్మల్ని మీరున్న ఏరియాలో వర్ష ప్రభావాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ మరోసారి చెప్తున్నాను, కుదిరితే దాన్ని డిస్ప్లే కూడా చేస్తాను. నెంబర్ని నేను మీకు చెప్పబోతున్న నెంబర్ రాసుకోండి ఒకసారి. 9133185560 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో వీడియో పంపించండి. మీరున్న ప్రదేశంలో ఎటువంటి వీడియో ఎటువంటి వర్ష ప్రభావంతో పంపించండి, నేను దాన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. కాకర్ల ఝాన్సీ ప్లే చేశారు. సైదాబాద్ లో కుంభవృష్టి కురుస్తోందంట. సైదాబాద్ లో కుంభవృష్టి కురుస్తోందని. బడ్డుపల్లి వెంకటరమణ కమెంట్ చేశారు ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర భారీ వర్షం కురుస్తోందని. సుశాంత్ పురుషోత్తం కమెంట్ చేశారు చాంద్రాయణగుట్టలో భారీ వర్షం కురుస్తోందని. సో మనకి కమెంట్స్ మొత్తం సిటీ నలుమూలల నుంచి కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షమే కురుస్తూ ఉంది. నేను ఇంతకు ముందు చెప్పిన వాట్సాప్ నెంబర్కి మీరు విజువల్స్ పంపించవచ్చు. సిటీలో ఉన్న మీరు సాధారణ పౌరులైనా కూడా మీరు విజువల్స్ పంపించవచ్చు. ఆ విజువల్స్ని నేను బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. కేవలం మెసేజెస్ చదివి మాత్రమే కాకుండా. కాజల్గూడ్లో శంకర్ కమెంట్ చేశారు కాజల్గూడ్లో భారీ వర్షం కురుస్తోందని. జేన్ కమెంట్ చేశారు బాలాపూర్లో భారీ వర్షం కురుస్తోందని. రమేష్ భానోత్ కమెంట్ చేశారు అన్న ఫుల్ రైన్ ఎక్కడ భువనగిరిలో యాదగిరిలో కూడా భువనగిరి యాదగిరిలో కూడా భారీ వర్షం కురుస్తుందంట. రమేష్ కమెంట్ చేశారు. రసూల్పురాలో ఫుల్ రైన్ భారీ వర్షం పడుతోందని చింటూ ముదిరాజ్ కమెంట్ చేశారు. యాదాద్రి రెడ్డి కమెంట్ చేశారు నారాయణగూడలో భారీ వర్షం కురుస్తోందని. సో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి ఒకసారి. అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ మెట్రో స్టేషన్స్ కింద ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయే సమయం 4:10 అవుతోంది. ఎవరైనా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళు బయటకు వెళితే, లేదు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తే బహుశా ఆయా ఏరియాలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఒక్క బిగ్ టీవీ స్క్రీన్ పైన మొత్తం సిటీలో ప్రస్తుతం వర్షం కారణంగా ఉన్న ట్రాఫిక్ పరిస్థితులను ఒకే సమయంలో మీకు వివరిస్తున్నాం. సిటీలో ఉన్న ఏ గల్లీలో ఏ ట్రాఫిక్ ఏ విధంగా ఉందో, ఏ గల్లీలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీకు వివరిస్తున్నాం. మీరు పంపించే ప్రతి మెసేజ్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. సన్నీ ఎక్కడ నోటీస్ ఓఆర్ఆర్ వరకు ఫుల్ రైన్ ఉందంట. సన్నీ కమెంట్ చేశారు. దుర్గం చంద్రశేఖర్ కమెంట్ చేశారు పటాన్ చెరువులో భారీ వర్షం ఉందంట. సో పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు. మహేష్ బొర్రా కమెంట్ చేశారు అంబర్పేటలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని. రెడ్డి మ్యూజిక్ కమెంట్ చేశారు సాగర్ రింగ్ రోడ్ లో నాలా వర్క్ నడుస్తోంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండండి అని కమెంట్ చేశారు. నాలా వర్క్ నడుస్తుందంట సాగర్ రింగ్ రోడ్ లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కడ. సన్నీ కమెంట్ చేశారు రీడ్. ఓకే సన్నీ మీ కామెంట్ చదివాను. వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను 9133185560 ఈ నెంబర్కి
పంపించండి. ఈ నెంబర్కి మీరు పంపించే విజువల్స్ని కూడా నేను ప్లే చేస్తాను. ఎవరు ముందు పంపిస్తే వాళ్ళ విజువల్స్ని ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో నేను ఈ ఏరియాలో ఉన్నాను. నేనున్న ఈ ఏరియాలో వర్ష ప్రభావం ఈ విధంగా ఉందని మీ మొబైల్లో ఫ్రంట్ కెమెరాని ఆర్ బ్యాక్ కెమెరాని ఆన్ చేసి జస్ట్ 1 మినిట్ లోపు అక్కడ ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించి మాకు 9133318560 ఈ నెంబర్కి పంపించండి. అంబర్పేటలో భారీ వర్షం అని పంపించారు ఎవరో, కానీ మీరు విజువల్స్ పంపించలేదు. మీరు విజువల్స్ పంపిస్తే మీరు కనిపించి కూడా విజువల్స్ పంపించవచ్చు. జస్ట్ మీ ఫేస్ని కూడా మీరు చూసుకోవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. మీరే ఇప్పుడు ఈ వర్షానికి మీరే ఒక రిపోర్టర్గా మారొచ్చు. మీరు పంపించే ఆ విజువల్ని నేను బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేసి మరీ చూపిస్తాను. విజయ్ కుమార్ మెసేజ్ చేశారు అల్వాల్లో ఉందా అని. ఎస్, ఎవరైనా అల్వాల్ నుంచి ఎవరైనా కామెంట్ చేయండి. అల్వాల్లో భారీ వర్షం ఉందా అని అడుగుతూ ఉన్నారు. అల్వాల్లో ప్రస్తుతం భారీ వర్షం ఉంటే మీరు కామెంట్ చేయండి. మేదీపట్నంలో కూడా ఫుల్ రైన్ అంటే జీ కామెంట్ చేశారు. మాయవార్ బేగంపేటలో ఫుల్ రైన్ ఉందంట ప్రీతి కామెంట్ చేస్తున్నారు. రాజు ప్రీతి గారు, నేను వాట్సాప్ నెంబర్ కూడా చెప్తున్నాను 9133318560. దీనికి విజువల్స్ పంపిస్తే నేను ఆ విజువల్స్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షంలో పవర్ కట్, బహుశా వర్షంలో పవర్ కట్ చేయకపోతే చాలా చోట్ల కరెంట్ షాక్ లాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ చెట్లు కొమ్మలు విరిగి పడితే ప్రజలకు ఆ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పవర్ కట్ చేస్తారండి శ్రీనివాస్ గారు, ఏం పర్వాలేదు. ఆ వర్షం తగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు. ఓకే, వర్షిత్ కామెంట్ చేశారు అమీన్పూర్లో భారీ వర్షం ఉందంట. బోడుపల్లి వెంకటరమణ కామెంట్ చేశారు మెట్రో ట్రైన్ యూజ్ చేయండి అని. ఎస్, అవును, మీ కామెంట్ బాగుందండి. మెట్రో ట్రైన్ యూజ్ చేయడం బెటర్. ఇలాంటప్పుడు వాహనాలు తీసుకుని బయటకు వస్తే మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఎస్, కమెంట్ ఒకరు వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో పంపించారు. సనత్ నగర్ కాలనీలో సైదాబాద్ నుంచి యాదగిరి థియేటర్ దగ్గర అంటే నేను ప్లే చేస్తాను. ఓకే, మీరు పంపించే ఏదైనప్పటికీ కూడా ఏ దృశ్యాల మీరు వర్షానికి సంబంధించి ట్రాఫిక్కి సంబంధించి మీరు పంపించే వాటిని నేను ప్లే చేస్తాను. అవి ఎవరు పంపించారో కూడా నేను చెప్తాను. బోడిపల్లి వెంకటరమణ కమెంట్ చేశారు మెట్రో ట్రైన్ యూజ్ చేయండి అని. బాగుందని మీ ఐడియా, నిజమే. ఈ వర్ష ప్రభావంలో మెట్రో ట్రైన్, హైదరాబాద్ మెట్రో ట్రైన్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. వర్ష ప్రభావం లేకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, గమ్యస్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వర్షిత్ కమెంట్ చేశారు హెవీ రైన్ అమీన్పూర్లోని. బోడిపల్లి వెంకటరమణ, ఓకే, మీ కమెంట్ చదివానండి. సన్నీ మీరు విజువల్స్ పంపించండి ఒకసారి మా వాట్సాప్కి. ఓకే, మీరు వాట్సాప్కి విజువల్ పంపిస్తే ఒక 2 నిమిషాలు వాటిని ప్లే చేస్తాం. అండ్ మైవా ప్రీతి కమెంట్ చేశారు ఓకే అండి. ఇక్కడ చాలా హెవీ రైన్ ఉందండి. బేగంపేటలో హెవీ రైన్ ఉందంట. విక్రమ్ నామా కమెంట్ చేశారు కర్మాన్ ఘాట్లో ఫుల్ రైన్ ఉందంట. సో ఈ ఏరియాలో ఒకసారి మీరు బిగ్ టీవీ ఓపెన్ చేసి ఈ కామెంట్స్ లో చూస్తే ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడెక్కడ భారీ వర్ష ప్రభావం ఉంది, మీరు బయటకు వెళ్ళాలనుకుంటూ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎటువైపు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పటికిప్పుడే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కర్మాన్ ఘాట్లో ఫుల్ రైన్ ఉందంట. విక్రమ్ నామా కమెంట్ చేశారు. లక్కీ టింకు వైబ్స్ కమెంట్ చేశారు బోయినపల్లిలో ఫుల్ రైన్ ఉందంట. వెళ్ళబోయిన భరద్వాజ్ కమెంట్ చేశారు పద్మారావు నగర్లో ఫుల్ రైన్ ఉందని. ఫుల్ రైన్ ఉంది, తగ్గుతోందని. ఫుల్ రైన్ తగ్గుతోంది కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంట. వెళ్ళబోయిన భరద్వాజ్ కమెంట్ చేశారు పద్మారావు నగర్లో రైన్ తగ్గుతోంది కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంట. అంబులెన్స్ కూడా రావడానికి కష్టంగా ఉంది అని ఆయన కమెంట్ చేశారు. ఓకే, సాగర్ కమెంట్ చేస్తున్నారు అల్వాల్లో ఫుల్ రైన్ ఉంది అని కమెంట్ చేస్తున్నారు. డ్రైన్ రోడ్డు మీదకి అక్కడ పొంగుతోంది అని కమెంట్ చేస్తున్నారు. మహమ్మద్ కమెంట్ చేశారు. మహమ్మద్ రెహమాన్ కమెంట్ చేశారు చాంద్రాయన్ గుట్టలో ఫుల్ రైన్ ఉందని. శ్రీనివాస్ కమెంట్ చేస్తున్నారు యూసఫ్ గూడలో బాగా వర్షం పడుతుందని. రెడ్డి మ్యూజిక్ కమెంట్ చేశారు మీ బైక్స్ మీ ఆఫీస్లోనే ఉంచి మెట్రో ట్రైన్లో వెళ్ళండి అని. ఎస్, బాగుందండి రెడ్డి మ్యూజిక్ గారు, మీరు చెప్పిన ఐడియా నిజమే. ఇలాంటి సందర్భాల్లో వాహనాల కంటే మీరు మెట్రోని యూజ్ చేసుకోవడం బెటర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యూజ్ చేసుకోవడం బెటర్. రవీందర్ రెడ్డి భవనం కమెంట్ చేస్తున్నారు అంబర్పేటలో భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. నాగరాజ్ పొలిటికల్ వర్క్స్ కమెంట్ చేశారు ఎల్బీ నగర్లో ఫుల్ రైన్ ఉందంట. అంతేకాదు ఎంకే మూర్తి కమెంట్ చేశారు యూసఫ్ గూడలో ఫుల్ రైన్ ఉందని. రైడర్ సందీప్ కమెంట్ చేస్తున్నారు కందుకూర్ ఫుల్ రైన్ ఉందని. నాగరాజ్ కమెంట్ చేశారు హెవీ రైన్ ఎల్బీ నగర్లో. ములపర్తి బీరంగూడలో ఫుల్ రైన్ ఉందని కమెంట్ చేశారు. రమావత్ కమెంట్ చేస్తున్నారు సాగర్ రోడ్లో ఫుల్ రైన్ ఉందంట.
నాగరాజ్ కమెంట్ చేశారు, ప్లీజ్ యూజ్ మెట్రో ఆర్. ఎస్, ఓకే అండి, మెట్రో యూజ్ చేయడం బెటర్ ఇలాంటి సందర్భాలు. ఈసీఎల్లో కూడా ఫుల్ ట్రైన్ ఉందంట. ఇదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, అందులో బిగ్ టీవీ ప్రతినిధులు పంపించిన విజువల్స్ ఉన్నాయి, అలాగే సాధారణ ప్రజలు పంపిస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. సాధారణ ప్రజలు కూడా చాలా చోట్ల నుంచి ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, సిటీ వ్యాప్తంగా మొత్తం ఏ గల్లీలో ఎటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడు మీరు పంపించే వీడియోతో, మీరు పంపించే మెసేజ్తో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం ఇది ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది, సిటీలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా రెయిన్ తగ్గుతూ ఉందా, అక్కడ ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది, ఎక్కడైనా భారీ వర్షం కురుస్తుందా, మేఘావృతమై ఉందా, ఇవన్నీ కూడా మీరు కమెంట్ చేయండి. రైడర్ సందీప్ కమెంట్ చేశారు, కందుకూరులో ఫుల్ ట్రైన్ అని. నాగరాజ్ ఎల్బీ నగర్లో ఫుల్ ట్రైన్ ఉందని కమెంట్ చేశారు. ములుపూరి హరి కమెంట్ చేశారు, బీరంగూడలో ఫుల్ ట్రైన్ ఉందని. రమావత్ అశోక్ కమెంట్ చేశారు, సాగర్ రోడ్లో ఫుల్ ట్రైన్ ఉందని. అంతేకాదు మీర్జా కమెంట్ చేస్తున్నారు, హెవీ రైన్ చాంద్రాయన్ మలక్పేటలో భారీ వర్షం కురుస్తుందని కమెంట్ చేస్తున్నారు. ఓకే, మీరు కమెంట్స్ చేయండి. ఒకసారి నేను మా ప్రతినిధి అంజుమా కూడా ఉన్నారు, అంజుమాతో మాట్లాడతాను. అంజుమా, మొత్తం సిటీ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కమెంట్ చేశారు, బిగ్ టీవీకి కమెంట్ చేస్తున్నారు. మెసేజ్ లో చూస్తూ ఉంటే అటు ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఇటు మేడ్చల్ వరకు భారీ వర్షం కురుస్తుంది, ఇటు ఈసీఎల్ దగ్గర నుంచి అటు బిహెచ్ఎల్ వరకు భారీ వర్షం కురుస్తుంది. సిటీ అంతా కూడా భారీ వర్షంలోనే ఉంది అని కమెంట్స్ ద్వారా అర్థమవుతుంది. ఒకసారి ఇప్పుడు మీరున్న ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది, భారీ వర్షం కురుస్తుందా, తగ్గిందా, ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది? దాదాపు 45 నిమిషాల నుంచి నగర వ్యాప్తంగా మనకి కుండపోత వర్షం కురుస్తుంది. ప్రజెంట్ నేను మాదాపూర్లో ఉన్నాను. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇక బయటకు వస్తున్నటువంటి నగరవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అనుకోకుండా ఒక్కసారిగా కురుస్తున్నటువంటి కుంభవృష్టికి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఈ రోజు అంటే దాదాపు ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్ని జిల్లాలలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, క్రమక్రమంగా మనకి వర్షం పెరుగుతూనే తప్ప తగ్గేటువంటి సూచనలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తే వర్షం ఇలా పడి ఆగిపోతుంది తప్ప ఇంతలాగా మనకి వర్షం అయితే ఈ మధ్య కాలంలో కురవలేదు. కానీ ఈ రోజు దాదాపు 45-50 నిమిషాల నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. నగర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో మనకు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. రానున్న 2 గంటల పాటు కూడా ఇదే విధమైనటువంటి కుంభవృష్టి ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ వర్షం కూడా మనకి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల ఈదురు గాలులు వీస్తూ ఈ వర్షం కురుస్తూ ఉందని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా కూడా మనకి ఫోన్స్ కి అలర్ట్స్ ని పంపిస్తోంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. సాధారణంగానే మనకు హైదరాబాద్ లో 5-10 నిమిషాలు ఆగకుండా ఈ విధంగా వర్షం కురిస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ఇక రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ మనకి ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఎందుకంటే రోడ్ల మీదనే వరద నీరంతా కూడా నిలిచిపోయి ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోతూ ఉంటాయి. మరి ప్రస్తుతం చూడొచ్చు, సాయంకాలం సమయం అవుతుంది, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం, పిల్లల్ని తీసుకొని చాలా మంది పేరెంట్స్ ఇంటికి కూడా వెళ్తున్నారు. సో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి ఎక్కడికక్కడ ప్రజానికం అంతా కూడా మొత్తం స్తంభించిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది వెహికల్స్ ఆపుకొని ఒక పక్కకెళ్ళి తలదాచుకుంటున్నారు. ఇక అనుకోకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఈ వర్షంలో తడిసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కూడా ఎక్కడ చెట్టు నీడ ఉంటుంది, ఎక్కడ ఏ బిల్డింగ్ ఉంటుంది అని చూసుకొని కూడా వాళ్ళందరూ వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇంకో 2 గంటల పాటు కూడా ఇటు నగర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ముందే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 గంటల పాటు కూడా ఇదే విధమైనటువంటి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఇటీవలి కాలంలో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం అయితే ఇదే మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ
అసలు జారీ చేయలేదు. మనకి గత కొన్ని రోజులుగా చూసుకుంటే అసలు వర్షాలే కురవడం లేదు. కానీ ఈ రోజు అనుకోకుండా కుంభ వృష్టి అయితే మనకు కురుస్తోంది. అంజుమ మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి అంజుమ. ఎస్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది ప్రజలు మాకు పంపిస్తున్న విజువల్స్. అవి మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నవి మా వాట్సాప్ నెంబర్ కి మేము ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం 9133318560. ఈ నెంబర్ కి హైదరాబాద్ లో ఉన్న ప్రజలు పంపిస్తున్న దృశ్యాలు మేము అదిగో టెలికాస్ట్ చేస్తున్నాం. ఆ దృశ్యాలు బిగ్ టీవీకి వాట్సాప్ లో హైదరాబాద్ లో ఉన్న ప్రజలు పంపించిన దృశ్యాలు. మీరు కావాలి అనుకుంటే మీరు అందులో కనబడి కూడా చెప్పొచ్చు, నేను పలానా ఏరియాలో ఉన్నాను, ఇదిగో వర్షం ఎలా ఉంది అని మీరు కనబడి కూడా చెప్పొచ్చు. మీరు కనబడాలి అనుకుంటే ఆ వీడియోలో మీరు కనపడి చెప్పినా కూడా నేను వాటిని చూపిస్తాను. అదిగో చూడండి, ఇళ్లలోకి వర్షపు నీరు ఎలా వచ్చేస్తుందని చూపిస్తున్నారు. వాళ్ళ ఆ కాలనీలో ఏ విధంగా బైక్స్ కూడా అక్కడ మునుగుతున్నటువంటి దృశ్యాలు, రోడ్లపైన ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందో. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది బిగ్ టీవీకి మేము ఇచ్చిన వాట్సాప్ కి హైదరాబాద్ లో ఉన్న జనాలు పంపించినటువంటి దృశ్యాలు. అవి 9133318560. ఈ నెంబర్ కి మీరు కూడా పంపించండి. కావాలి అని ఇదిగో ఈ దృశ్యాలు వాట్సాప్ కి, మా బిగ్ టీవీ వాట్సాప్ కి హైదరాబాద్ లో ఉన్న పౌరులు పంపించినటువంటి దృశ్యాలు. మీరు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది, భారీ వర్ష ప్రభావం ఎలా ఉందో 1 మినిట్ లోపు మీరు కనబడి కూడా చెప్పొచ్చు. మీరు ఆ వీడియోలో నేను పలానా చోట ఉన్నాను అని మీ ఆడియోతో సహా పంపించినా కూడా నేను వాటిని ప్లే చేస్తాను. ఒక్కసారి ఈ వీడియోలో ఉన్న ఆడియో ఏంటో విందాం. पूरा व्यू बना दें कहाँ से मैडम? ఎస్, బిగ్ టీవీకి సిటీలో నలుమూలల నుంచి ఉన్న విజువల్స్ పంపిస్తూ ఉన్నారు సాధారణ ప్రజలు. వాళ్ళు ఉన్న ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను ప్లే చేస్తాను. ఎస్, మా ప్రతినిధి అంజుమ మాదాపూర్ లో ఉన్నారు. ఎస్ అంజుమ, ఇంకా ఎప్పటి వరకు ఈ వర్షం కురిసే అవకాశం ఉంటుంది? హెవీ రెయిన్ దాదాపు గంటకు పైగా సిటీ ఆ మూల నుంచి ఈ మూల. అందుకో చూడండి, ఒకసారి మోకాళ్ళ లోతు నీళ్లలో ఒకరు బైక్ నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. ఇవో ఈ దృశ్యాలు కూడా చూడండి, భారీ వర్షం కురుస్తుంది. సిటీలో ఉన్న ఒక వ్యక్తి పంపించినటువంటి దృశ్యాలు. అంజుమ, ఇంకా ఎంతసేపు వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు? అయితే దాదాపు 50 నిమిషాల నుంచి కుండపోత వర్షం అనేది నగర వ్యాప్తంగా కురుస్తూనే ఉంది. రానున్న 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అంటే మరో 2 గంటల పాటు కూడా నగర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా మంది పిల్లలు స్కూల్ నుంచి ఇళ్లకు వెళ్తున్నారు. వారందరూ కూడా తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అనుకోని విధంగా ఒక్కసారిగా కుంభ వృష్టి అనేది కురుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి వర్షాలను మనం చూడలేదు. అంటే ఈసారి ఎర్లీ మాన్సూన్ వచ్చినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో వర్షపాతం అయితే నమోదు కాలేదు. అడపా వర్షాలు పడ్డాయే కానీ ఇంత భారీగా వర్షాలు కురవడం మాత్రం ఈ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇదే మొదటిసారి అని కూడా మనం చెప్పుకోవచ్చు. నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మనకు మొత్తంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. సరే, బిగ్ టీవీకి కమెంట్ చేసిన కమెంట్స్ కూడా చదువుదాం. ఇప్పటి వరకు సుమన్ పంపించారు ఒక వీడియోని, అలాగే చింటూ, నాని, ముదిరాజ్ కూడా పంపించారు. ఎర్రగడ్డ నుంచి సెక్రటేరియట్ దగ్గర నుంచి సుమన్, చింటూ, నాని, ముదిరాజ్ ఇలా వీడియోస్ పంపిస్తూనే ఉన్నారు. ఆ వీడియోస్ మీరు మొదటి బాక్స్ లో చూస్తూ ఉన్నారు. కావాలంటే వీడియోని ఎవరు పంపిస్తున్నారో మీ ఫేస్ ఒక్కసారి కనపడేలా చెప్పి మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడున్న దృశ్యాలు ఇవి అని మీరు చెప్పి పంపించవచ్చు. చూడండి ఒకసారి, అవిగో ఆ దృశ్యాలు బిగ్ టీవీకి హైదరాబాద్ లో ఉన్న సాధారణ పౌరులు పంపించిన దృశ్యాలు. అక్కడ రోడ్ల పైన కార్లు టైర్లు మునిగేంత విధంగా నీళ్లు ఏ విధంగా వచ్చి చేరాయో మీరు చూడొచ్చు. భారీ వర్ష ప్రభావం హైదరాబాద్ లో ఏ విధంగా ఉందో చూడొచ్చు. కొన్ని కమెంట్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. నాగరాజ్ కమెంట్ చేశారు, ఎల్బీ నగర్ లో హెవీ రెయిన్ కురుస్తుందని. సరళ, ఈసీఎల్ లో ఫుల్ రెయిన్ కురుస్తుందని కమెంట్ చేశారు. గిరి రమేష్ కమెంట్ చేశారు, ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురుస్తుందని. రైడర్ సందీప్ కమెంట్ చేశారు, కందుకూరులో భారీ వర్షం కురుస్తుందని. కర్మాన్ ఘాట్ లో ఫుల్ వర్షం కురుస్తుందని నేపాల్ రెడ్డి కమెంట్ చేశారు. అలాగే అలిగిపల్లి మహేష్ యాదవ్ కమెంట్ చేశారు, మీర్పేటలో భారీ వర్షం. మీరు మాకు
విజువల్స్ కూడా పంపించవచ్చు. 9133318560 ఈ నెంబర్ కి వాట్సాప్ కి మీరు విజువల్స్ కూడా చేయొచ్చు. మెసేజ్ మాత్రమే కాకుండా మీరు పంపించిన విజువల్స్ ఇవిగో 2 బాక్సులను కూడా మీరు చూస్తున్నది సిటీలో ఉన్న ప్రజలు బిగ్ టీవీకి పంపిస్తున్నటువంటి విజువల్స్. అవి జల్లా కాశీ ప్రదీప్ కొంపల్లిలో ఫుల్ రెయిన్ అంట. అలిగపల్లి మహేష్ యాదవ్ కమెంట్ చేశారు మీర్పేటలో ఫుల్ రెయిన్ ఉందని. అలాగే నరేష్ కూకటపల్లి నుంచి కొన్ని విజువల్స్ పంపించారు. కూకటపల్లి నుంచి నరేష్ కొన్ని విజువల్స్ పంపించారు. కూకటపల్లిలో భారీ వర్షం, భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఉందని, భారీ వర్షం కురుస్తుందని కమెంట్ చేశారు. కూకటపల్లిలో వర్ష ప్రభావాన్ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. గిరి రమేష్ కమెంట్ చేశారు బిఎన్ రెడ్డిలో ఫుల్ వర్షం కురుస్తుందని. జల్లా కాశీ ప్రదీప్ కమెంట్ చేశారు కొంపల్లిలో భారీ వర్షం కురుస్తుందని. సన్నీ కమెంట్ చేశారు. సన్నీ మీరు కావాలంటే విజువల్స్ పంపించవచ్చు. మీరు చాలా కామెంట్స్ చేశారు, మీ కామెంట్స్ నేను చదివాను. అండ్ మీరు అక్కడ ప్రస్తుతం వర్షం పడుతుందో లేదో కూడా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. శ్రీదేవి కమెంట్ చేశారు ఫుల్ రైన్ కురుస్తుందంట, కొంపల్లిలో ఫుల్ రైన్ పడుతుందని కమెంట్ చేశారు. అలాగే రమావత్ కమెంట్ చేశారు. శ్రీనివాస్ కమెంట్ చేశారు యూసఫ్గూడలో భారీ వర్షం కురుస్తోందని. జల్లా కాశీ ప్రదీప్ కమెంట్ చేశారు కొంపల్లిలో ఫుల్ రైన్. సన్నీ సీ మై నోటీస్ అన్నారు. సన్నీ మీరు ఒక్కసారి విజువల్స్ పంపించండి మా నెంబర్కి 9133318560 మీరున్న చోట వర్ష ప్రభావంతో పంపించండి. కాశీ ప్రదీప్ గుండ్లపోచంలో భారీ వర్షం కురుస్తుందని కమెంట్ చేశారు. ఆనంద్ మోసెస్ శివం రోడ్లో భారీ వర్షం కురుస్తుందంట. అలిగపల్లి మహేష్ కమెంట్ చేశారు మీర్పేటలో భారీ వర్షం కురుస్తోందని. కొండా శంకర్ గౌడ్ కమెంట్ చేశారు సైదాబాద్ లో కూడా భారీ వర్షం కురుస్తోందని. వంశీరెడ్డి కమెంట్ చేశారు కేపీహెచ్బి 7th ఫేజ్ లో భారీ వర్షం కురుస్తోందంట. జిల్లాలు కూడా అలిగపల్లి మహేష్ యాదవ్ కమెంట్ చేశారు మీర్పేట్ అల్మాన్గూడ్ లో భారీ వర్షం కురుస్తోందని. నిఖిల్ పెల్లూరు కమెంట్ చేశారు వాట్ అబౌట్ గోల్కొండ బ్రిడ్జ్, అక్కడ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఏమన్నా ఉందని అడుగుతున్నారు, ఎవరైనా కామెంట్ చేయండి. సందీప్ కుమార్ కామెంట్ చేశారు నిజాంపేట క్రాస్ రోడ్స్ లో భారీ వర్షం కురుస్తుందని. అలాగే శ్రీకాంత్ మంగిని కామెంట్ చేశారు నార్మల్ స్లో రైన్ ఇన్ చార్మినార్ ప్రాంతంలో కొంచెం తేలికపాటి వర్షం కురుస్తుందని కామెంట్ చేశారు. ఇటు వెంకటేష్ కామెంట్ చేశారు శేర్లింగంపల్లిలో భారీ వర్షం కురుస్తుందని. అదిగో మీరు భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నగర వ్యాప్తంగా మీరు వీడియో తీసి ఈ భారీ వర్ష ప్రభావాన్ని వీడియో తీసి 9133318560కి వాట్సాప్ చేయండి. 1 నిమిషం వీడియోని కావాలి అంటే మీరు కనిపించి మీ పేరు కూడా చెప్పి నేను పలానా చోటున్నాను, ఇదిగో ఇక్కడ రైన్ ఈ విధంగా ఉంది, ట్రాఫిక్ జామ్ ఈ విధంగా ఉంది అని మీరు ఒక 1 మినిట్ వీడియోని తీసి బిగ్ టీవీకి పంపిస్తే దాన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన నేను ప్లే చేసి చూపిస్తాను. రైడర్ సందీప్ కమెంట్ చేశారు కందుకూరులో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది అని. శ్రీదేవి కమెంట్ చేశారు కొంపల్లిలో భారీ వర్షం కురుస్తోందని. రాఘవ్ బాచుపల్లిలో భారీ వర్షం కురుస్తుందని రాఘవ్ కమెంట్ చేశారు. రమావత్ అశోక్ కమెంట్ చేస్తున్నారు బిఎన్ రెడ్డిలో భారీ వర్షం కురుస్తుందని. బిగ్ టీవీ ఇస్ వెరీ గుడ్ సార్, ప్లీజ్ సెండ్ ఫర్ ట్రాఫిక్ పోలీస్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ రమావత్ గారు. మీరు అక్కడ ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మీరు రికార్డ్ చేసి మాకు వాట్సాప్ చేయండి 9133318560 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఆ దృశ్యాల్ని పంపించండి, నేను చూపిస్తాను. పంజాగుట్లో భారీ వర్షం కురుస్తుందంట జేమ్స్ కమెంట్ చేశారు. ప్రసాద్ గుంపిన చింతల్లో భారీ వర్షం కురుస్తుందని. అదిగో చూడండి హైదరాబాద్ లో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హైదరాబాద్ లో గంట నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ ఇలా జలమయం అయిపోయాయి. ప్రసాద్ గుంపిన చింతల్లో భారీ వర్షం కురుస్తుందని కామెంట్ చేశారు. సాయి కిషోర్ గౌడ్ కామెంట్ చేస్తున్నారు కోటిలో ఫుల్ రైన్ ఉందని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఎన్ఎస్ కామెంట్ చేశారు మెట్టుగూడలో కూడా ఫుల్ రైన్ ఉందని కామెంట్ చేశారు. ఓకే, మీరు కొన్ని దృశ్యాలు కూడా బిగ్ టీవీకి పంపించండి. లవ్లీ ఉదయ్ కామెంట్ చేశారు. ఓకే, అక్కడ రైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లవ్లీ గారు. మియాపూర్లో భారీ వర్షం ఉందంట సుధీర్ వర్మ కామెంట్ చేశారు. భరత్ కుమార్ కామెంట్ చేశారు. భరత్ కుమార్ కునే ఫుల్ రైన్ హైటెక్ సిటీలో భారీ వర్షం ఉందని. లవ్లీ ఉదయ్ కామెంట్ చేశారు ఆయన మోర్ రైన్ ఎక్కడ ఉంది లవ్లీ ఉదయ్ గారు, ఎక్కడ భారీ వర్షం కురుస్తుందో కామెంట్ చేయండి. లేదంటే మా నెంబర్ 9133318560 దీనికి భారీ వర్షం విజువల్స్ పంపించండి. మీ ఫోటో కూడా అందులో పెట్టిన అంటే మీరు నేను పలానా చోటున్నాను, నా పేరు ఇది ఉదయ్ సంథింగ్ ఆర్ శ్రీదేవి ప్రీతి ఇలా మీ పేరు ఏదైతే అది మీరు కనిపించి నేనున్న ఏరియాలో వర్ష ప్రభావం ఎలా ఉంది అని మీరు పంపిస్తే ఆ విజువల్స్ నేను బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. మీరు కూడా మాట్లాడొచ్చు. ఏ రాజా కామెంట్ చేశారు ఫుల్ రైన్ ఇన్ తార్లో
ఫుల్ రైన్ ఉందంట. ఒక్కసారి ఓకే మీరు కమెంట్ చేస్తూ ఉండండి. అదే సమయంలో 9133318560కి విజువల్స్ కూడా పంపించండి. మా ప్రతినిధి శ్రవణ్ తో మాట్లాడతాను. ఈలోపు శ్రవణ్, మీరు ఏ ఏరియాలో ఉన్నారు? మీరున్న ప్రదేశంలో ప్రస్తుత వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? నేను జీహెచ్ఎంసీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద ఉన్న సెక్రటేరియట్కి అవతల వైపు ప్రస్తుతం రోడ్డు చూడవచ్చు. రోడ్డు మనకు ఎక్కడా కూడా కనిపించట్లే. ఓ చిన్నపాటి చెరువుని ఇక్కడ రోడ్డు తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలు నుంచి వచ్చేటువంటి మహిళలు మనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు. రోడ్డు మీదకి రావడానికి ఎంత అవస్థలు పడుతూ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారో చూడొచ్చు. ఉద్యోగస్తులు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయం ఎంత ఇబ్బంది పడుకుంటూ బయటికి వస్తున్నారో. వర్షం పడితే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా అని మనం ఈ దృశ్యం చూసిన తర్వాత షాక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్. సో ఇంత ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లోని ప్రధాన రోడ్ అంటే హైదరాబాద్కి సెంట్రల్గా చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ కార్యాలయం పక్కనే ఉంటుంది. సెక్రటేరియట్కి ముందు ఉన్నటువంటి రోడ్ ఇది. హైడ్రా కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి రోడ్ ఇది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇట్లాంటి మెయిన్ రోడ్డు మీద ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా వర్షం పడితే ఎంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఈ రోడ్డు మనకు ఒక్కటి చూస్తే క్లియర్గా చెప్పుకోవచ్చు. అదేనా తెరిచి ఉంచిన మ్యాన్ హోలా, లేకపోతే మీ వెనక వాటర్ వెళ్తూ ఉంది, అది తెరిచి ఉంచిన మ్యాన్ హోలా, లేదంటే ప్రమాదం ఏమీ లేని ప్రదేశమైనా? ఒక్కసారి చూడండి, ఒకసారి మీ వెనక ఒకసారి ఇటువైపున గమనిస్తే ఇది డివైడర్ లాగా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఏంటది? కోసం ఏర్పాటు చేసినటువంటి రూట్. సో పెద్దగా ఏమి లోతు ఉండకపోవచ్చు, కానీ వాటర్ అనేది ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా ఫ్లో అనేది చూడవచ్చు. కానీ ఇది మ్యాన్ హోల్ లాది ఏం కాదు, కానీ కేవలం డివైడర్ కోసం బ్యూటిఫికేషన్ కోసం వదిలినటువంటి ప్లేస్ ఇది. సో ఇందులో నుంచి వాటర్ అనేది వెళ్తూ ఉన్నాయి. అవతల వైపు మాత్రమే ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి. అక్కడ కనీసం నిలబడే పరిస్థితి అయితే క్లియర్గా లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ మొత్తం కూడా రోడ్డు ఉండొచ్చు, కానీ ఒకవేళ మ్యాన్ హోల్ ఉన్నా ఆ మ్యాన్ హోల్ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే వాటర్ నార్మల్గా వర్షం నీళ్ళు వస్తే మ్యాన్ హోల్లోకే వెళ్ళాలి. స్టామ్ వాటర్ డ్రైన్ ద్వారానే వర్షం నీళ్ళు క్లియర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో వాటర్ ఆగిపోయి ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ డ్రైన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. కాబట్టే వాటర్ అందులోకి వెళ్ళట్లేదు. చెత్త చాలా వరకు పేరుకుపోయి ఉండొచ్చు మేబీ, అందుకే వాటర్ వెళ్ళట్లేదు అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ప్రస్తుతం రోడ్ల మీద కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం హైడ్రాకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. కాబట్టి కేవలం హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు మాత్రమే రోడ్ల మీద కనబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. పోలీసులు గుర్తించినవి మరో 30 నుంచి 40 ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో గుర్తించినటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ దాదాపుగా 170 నుంచి 180 ఉంటాయి. సో ఈ మెయిన్ రోడ్డు మీద ఆఫీసుల లోపల, ఆఫీసుల బయట ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఎల్ఐసికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. ఇతర ప్రైవేట్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఉద్యోగం నుంచి ముగించుకొని బయటికి రావాలంటే భయపడేటువంటి సిచ్యువేషన్. అక్కడ వర్షం తగ్గినట్టుగా ఉంది, కానీ రోడ్ల పైన మాత్రం భారీ నీళ్లు నిలిచిపోయినట్టుగా ఉంది. రైట్, వర్షపు నీళ్లు ఎక్కువగా రోడ్ల మీద ఆగాయి కాబట్టి మళ్ళీ ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వద్దాం అనేటువంటి ఆలోచనతో మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు. ఎంత ఇబ్బందికరంగా, ఎంత మెల్లిగా ఆయన ముందుకు కదులుతున్నాడో చూడవచ్చు. సో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లోని కొన్ని రోడ్ల మీద ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఇంకా కంటిన్యూగా వర్షం పడితే మాత్రం మరీ ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ వర్షం నీళ్ళు ఆగింది కేవలం హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్గా కురిసినటువంటి వర్షానికి ఈ విధమైనటువంటి దృశ్యం మనకి హైదరాబాద్లోని సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి రోడ్డు మీద కనబడితే ఇంకా కంటిన్యూగా నాన్ స్టాప్గా వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు కంటిన్యూగా వర్షం పడితే మాత్రం మరింత ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అత్యధికంగా కార్వాన్తో పాటు అత్తాపూర్, రాజేంద్ర నగర్లో దాదాపుగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి కాసేపట్లో ఇక్కడ వర్షపాతం ఎంత నమోదైంది అనేటువంటి అంశాలపైన వాతావరణ శాఖ అప్డేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలో ఏంటది
ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం ఇప్పుడిప్పుడే ఆగుతుంది, కానీ ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడుతుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షం ఆగిపోయినప్పటికీ కూడా రోడ్ల మీద నీళ్ళు ఆగిపోయి జనాలకు నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని మనం క్లియర్గా ఈ వాటర్ పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు. శ్రవణ్, మీరున్న ఏరియా ఏంటది? ఓకే శ్రవణ్, ప్రస్తుతం ఆ శ్రవణ్ ఉన్న ఏరియాలో వర్షం తగ్గింది, కానీ అక్కడ రోడ్ల పైన మాత్రం భారీ వర్షం ఉంది. రఘురామ్ రెడ్డి గాయత్రి నగర్ నుంచి కొన్ని విజువల్స్ పంపించారు. ఆ విజువల్స్ కూడా నేను మీకు ప్లే చేస్తున్నాను. అక్కడ కూడా భారీ వర్షం కురుస్తుందని చూడండి ఒకసారి. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి జనాలు రోడ్లపైన వాహనాల్లో వెళ్ళాలి అన్న ఇబ్బంది, అక్కడ నుంచి నడుచుకుని ఫుట్పాత్ పై పక్క నుంచి నడుచుకుని వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ప్రస్తుతం కొన్ని చోట్ల వర్షం తగ్గింది, మరి కొన్ని చోట్ల ఎప్పటికీ భారీ వర్షం కురుస్తోంది, ఇంకొన్ని చోట్ల భారీ, అదిగో చూడండి బైక్ స్టార్ట్ కాకపోవడంతో ఆ వర్షం నీటిలోనే బైక్ ని తోసుకుని ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే ఆ పెద్ద ఆయన బైక్ తీసుకుని రోడ్డు పైకి వస్తున్న దృశ్యాలు మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సిటీ వ్యాప్తంగా మొత్తం ఈ ఏరియా ఆ ఏరియా అని లేదు, ఇటు ఈసీఐఎల్ దగ్గర నుంచి అటు బిహెచ్ఎల్ వరకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి అటు మేడ్చల్ వరకు భారీ వర్షం కురుస్తూనే ఉంది. ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. అంతేకాదు దృశ్యాలు కూడా పంపించండి. రఘురామ్ కొన్ని దృశ్యాలు పంపించారు, నగేష్ అలాగే ముదిరాజ్, నాని, చింటూ, సుమన్ ఇలా దృశ్యాలు రికార్డ్ చేసి పంపిస్తూ ఉన్నారు. షేర్లింగపల్లిలో భారీ వర్షం కురుస్తుందని పంపించారు. సో చింతల్లో చాలా వర్షం పడుతోందని ప్రసాద్ గుంపెన పంపించారు.